హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే గార్డెన్ ఈవినింగ్ అంతా కూడా ఈరోజు చల్లగా ఉంది. గార్డెన్ ఈవినింగ్ వర్క్ చేసుకుందాం అని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే చెట్లు పెరిగిపోతున్నాయండి బాగా. సో దీనికి కర్రలు కట్టుకుందాం అని చెప్పేసి ఎంత చిక్కుళ్ళు అండి, బాగా వచ్చింది. చిక్కుడు అయితే బాగా వచ్చింది. అయితే మొన్న ఒకసారి బాగా ఇది వచ్చింది కదండి, ఫంగస్ లాగా వచ్చేస్తే ఇది ఒకసారి చూపిస్తే చూడండి. పురుగు మందు లాగా కొట్టాను కదా ఆ రోజు, ఎంత బాగా ఓపెన్ అయిందని అంత బాగా ఓపెన్ అయిపోయింది. ఇదంతా కూడా ఎక్కడ లేదు చూడండి. ఈ చెట్టుకి ఆ రోజు బాగా తెగులు వచ్చేసింది. తెగులు వచ్చేస్తే ఇంకా చెట్టు చచ్చిపోయిందని వదిలేసానే, కానీ ఇమీడియట్గా మనం మందు కొట్టంగా రికవర్ అయిపోయింది. ఎక్కడ కూడా లేదు చూసారా, మందు కొట్టంగానే మనం. అంటే ఎంత బాగా రికవర్ అయిందంటే ఈ చిక్కుడు చెట్లకి అనేది బాగా వస్తుంది. ఈ ఫంగస్ అనేది బాగా వస్తాయి. చిక్కుడు ఒకటి, ఇంకా పచ్చిమిరప ఒకటి, ఇవన్నీ బాగా వస్తాయి. సో మనకైతే చిక్కుడు పొట్టు స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ పెట్టామండి. లాస్ట్ ఇయర్ కూడా బాగా వచ్చింది మన చిక్కుడు. సో ఇక్కడ ఎక్కువ గింజలు అయితే పెట్టుకోలేదు. ఇంకా ఇప్పుడే కానీ సీజను. ఇది వచ్చేసి కనుపు చిక్కుడు, అంటే చెట్టు చిక్కుడు అంటారు దీన్ని. మనం మామూలుగా పాకెట్ చిక్కుడు కూడా పెట్టాం. ఇతడ ఒక 10 చెట్లు వరకు పెట్టాం. సో కంప్లీట్ ఇతడ మన దగ్గర చిక్కుడు చెట్లు అయితే ఈ సంవత్సరం చిక్కుడు అయితే ఎక్కువ పెంచుదాం అనుకుంటున్నాం. సో ఏదేమైనా పురుగు రాకుండా ఉంటే చాలండి. చిక్కుడు చెట్లు పెట్టిన ఏది పెట్టినా సరే. ఇక్కడికి వచ్చేసేపాటికి ఇదంతా కూడా బీన్స్ అండి. ఈ బీన్స్ అన్నీ కూడా చెట్లు బాగా పెరిగిపోతున్నాయి. యాక్చువల్లీ ఇది కట్ చేస్తే వచ్చు మనకి. ఇక్కడ కనుపు దగ్గర కట్ చేస్తే చెట్టు నిలబడి వస్తుంది, కానీ నేనేంటి పాకనిస్తున్నా. పాకితే మనకి ఇంకా ఎక్కువ కాయలు వస్తాయి కదా అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా కుండీలో పెట్టుకున్నాయండి. చూసారు కదా, అన్నీ కుండీలే. మొత్తం కుండీలే. మొత్తం పూత స్టార్ట్ అయింది చెట్లకి. కానీ చూడండి, చిన్న కుండీలో ఎంత బలంగా వస్తున్నాయి కాయలన్నీ, చెట్లన్నీ కూడా చాలా బలంగా వస్తున్నాయి. కానీ మనం చేయాల్సింది ఏంటంటే కొమ్మలు తీసేయాలండి. ఇట్లా ఈ ఎక్స్ట్రా ఉన్న ఇవన్నీ తీసేస్తే మనకి చెట్టు అనేది బలంగా వస్తుంది. మనం కుండీలే కదండి పెంచుకునేది. కుండీలో పెంచినప్పుడు ఇవన్నీ ఎక్కువగా ఎట్లా ఉంటే మనకి బలం చాలదు. కాబట్టి మ్యాక్సిమం మనకు కుదిరినంత వరకు ఏంటంటే ఇట్లా ఇదంతా ఎగురులు కింద ఉన్న ఆకులు తీసేస్తే మనకి చెట్టు బుషీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. సో బలం ఏంటంటే అప్పుడు అది తీసుకోదు, ఈ ఆకులు తీసుకోదు, మన కాయలకు వస్తాయి. సో ఇప్పటికప్పుడే మనం ఎలా తీసేసుకుంటే వెళ్తే చూస్తారా పూత ఎలా స్టార్ట్ అయిందో. మొత్తం పోతే ఇదంతా కూడా పోతాయి ఇక్కడ. సో ఇదంతా పోతే మార్నింగ్ తెల్లగా ఉందండి, రాలిపోయింది. ఎందుకంటే కాయలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇగోండి బీన్స్ కాయలు ఇలా వస్తాయి. సో దీంట్లోంచి బీన్స్ వస్తాయి. సో క్రేపర్ అంతా ఇలా పాగుతుంది. ఇక్కడ చిన్న ఐరన్ గ్రిల్ పెట్టేస్తాం, ఎందుకంటే ఐరన్ గ్రిల్ పాకూడదు అని చెప్పేసి పెట్టాం. బ్యాక్ సైడ్ దొండ చెట్టు ఉందండి, ఆ దొండ చెట్టుకి కానుకోకుండా ఇక్కడ ఇది పెట్టాను. సో ఇదంతా కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది క్రేపర్ పాకడం. జస్ట్ 2 days అయింది దీన్ని పెట్టి, అంతే. 2 daysకి మనకి జస్ట్ ఇలా తిప్పి పెట్టాను, అల్లిచ్చి 2 రోజులకి పట్టేసుకుందండి బాగా. అంటే ఎంత ఫాస్ట్గా పాకుతుంది చూడండి ఇది క్రేపర్. అంతే ఇలా పెట్టేస్తే మనకి నెక్స్ట్ డేకి వెళ్ళాలి, అదే అల్లుకుంటే వెళ్ళిపోతుంది. ఇగో జస్ట్ కొంచెం ఇలా పెట్టాను ఇక్కడ, అంతే. ఇలా పెట్టగానే చూడు ఎలా పాకుండా వచ్చేస్తుందో. సో ఇక్కడ బీన్స్ అండి, ఇక్కడ వచ్చి చిక్కుళ్ళు కనిపిస్తుంది కదా, చిక్కుళ్ళు కాయలు స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ తోటకూర ఉంది. ఈ తోటకూర అంతా హెల్తీగా మనం కట్ చేస్తాం, కొంత ఇంకా ఉంది. ఇదంతా కూడా కట్ చేయాలి, పెరిగిపోయింది బాగా. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ముల్లంగి అండి. ముల్లంగి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇదిగో ఒక దుంప వచ్చింది చూసారా. లాస్ట్ టైం అయితే సుమారు ఒక 10 అంగుళాల లోపు, 10 అంగుళాలు అలా వచ్చింది దుంప. చాలా పెద్ద దుంపలు వచ్చినాయి. అంటే అప్పుడు ఎందుకు వచ్చింది తెలియదు, కానీ బలంగా వచ్చినాయి. ఈ తర్వాత అంత వస్తాయో తెలియదులే, కానీ ఇప్పుడే స్టార్ట్ అయినాయి దుంపలన్నీ. ఇక చూడండి ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్నీ కూడా ఇట్లా. సో నేను ముల్లంగి పెట్టినప్పుడు కూడా మీకు వీడియో చేశాను కదండి, ముల్లంగి పెడతానని. సో అప్పుడు పెట్టినవి మనకి ఇప్పుడు మొక్కలు వచ్చినాయి అన్నీ కూడా. ఇక్కడికి వచ్చి నిన్నంతా దీంట్లో బెండ గింజలు పెట్టాను. ఇది వీడియో చేయడం అవ్వలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి బెండ ఉంది చూడండి. ఇవన్నీ కూడా మనకి బెండ చెట్లే, ఇవన్నీ బెండ. ఇక్కడ దాకా బెండే. ఇది సమ్మర్లో పెట్టిన బెండ. ఈ సమ్మర్లో పెట్టిన బెండ ఏమవుతుందంటే మనకి ఇంకా అయిపోవస్తుంది క్రాపు. ఈరోజు కూడా 1/2 కిలో కాయల కోసం వీడియో ప్రతిసారి చేయడం అవ్వట్లేదు కాబట్టి వదిలేస్తాం అంతే. చూడండి ఈరోజు కూడా 1/2 కిలో కాయల కోసం ఇంకా పైన ఉంది. ఇది మీకు ఎలా వస్తున్నాయి అంటారా, ఇదిగోండి చెట్టు అయిపోయాక ఇక్కడ కట్ చేసేయండి. నేను అలాగే చేశాను. ఇక్కడ ఎప్పుడైతే కట్ చేశానో ఆటోమేటిక్గా పక్కన ఒక స్టెమ్ వచ్చింది, ఇటు పక్కన ఇంకో స్టెమ్ వచ్చింది. అంటే 2 కొమ్మలు వచ్చినాయి మనకి.
2 కొమ్మలు ఒక పక్క నుంచి 2 వచ్చి ఈ 2 చక్కగా పాక్కుంటూ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చెట్టు అయిపోయింది, కాయలు అయిపోతున్నాయని ఇక్కడ కట్ చేస్తాను. కట్ చేస్తే దీని పక్క నుంచి ఇక్కడ ఆనొచ్చింది, ఇక్కడ వచ్చి 2, ఇక్కడ వచ్చింది 3, ఇటు పక్క ఒకటి వచ్చింది 4. అంటే ఎప్పుడైనా సరే చూడండి, ఇక్కడ ఒకటి 5 వచ్చింది దీనికి. అంటే మనం ఎప్పుడైనా సరే చెట్టుని ఎంత కట్ చేస్తే అంత బుషీగా మనకి చెట్టు వస్తుంది. చెట్టు వచ్చిన ప్రతిదానికి కూడా కాయలు స్టార్ట్ అయింది. ఇక్కడ కాయ ఉంది, ఇక్కడ కాయ ఉంది దీనికి. అట్లా ఇక్కడ 2 కాయలు పోతుంది, మళ్ళీ ఇక్కడ కాయ ఉంది. ఏమీ లేదండి, చక్కగా మనం ఏంటంటే ట్రిమ్మింగ్లోనే ఉంటుంది అంతా కూడా. మొత్తం కట్ చేసుకుంటే వెళ్తే ఇవన్నీ కూడా అలా కట్ చేస్తాను. మంచి ఇగురులు వచ్చినాయి. ఇగోండి మొత్తం ఇవంతా అదే, కంప్లీట్గా అదే. ఇక్కడ కూడా చూడండి, ఈ చెట్టు ఇక్కడ కట్ చేస్తాను, ఈ పక్క నుంచి అన్ని ఇగురులు వచ్చినాయి. నేను అందుకే పదే చెప్తున్నాను, ఏ చెట్టు అయినా ప్రూనింగ్ చేస్తే మనకు బాగా వస్తాయి. మన దగ్గర అన్నీ కూడా ప్రూనింగ్ చేయబట్టే ఇక చూడండి అసలు అయిపోయింది చెట్టు. ఒక క్రాప్ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేస్తే ఎన్ని వచ్చినాయి చూడండి. ఇక్కడ 1 2 3 4 5 అట్లా ప్రతి దాంట్లో మొత్తం ఎన్ని ప్రూనింగ్ చేసాకే కట్ చేస్తాం. అయిపోయింది, వదిలేసాం, తీసేద్దాం అనుకున్న తర్వాత ప్రూనింగ్ చేస్తే మళ్ళీ మొత్తం అన్నీ కూడా ఇగురులు వచ్చేసినాయి. ఇంకా దీన్ని మనం సెకండ్ క్రాప్ వచ్చేస్తుంది. ఇంకా దీన్ని మనం కట్ చేయడం ఎందుకులని అలా ఉంచేస్తాను, తీసేయకుండా మళ్ళీ ఉంచాను. మళ్ళీ క్రాప్లు బాగా వస్తాయండి. ఇవన్నీ కూడా అలాగే తలకాయలు కోసేస్తే కింద నుంచి చక్కగా మళ్ళీ ఇగురులు పుట్టుకుంటూ వచ్చినాయి. సరే ఇది ఎలాగ అయిపోతుందిలే. ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి అండి ఇది మనం పెట్టింది? మార్చిలో అనుకుంటా, మార్చి ఏప్రిల్లో పెట్టాను. అప్పటి నుంచి మనకి కాయలు కాస్తూనే ఉన్నాయి. ఇంకా కాస్తున్న కాయలు ఏం చేస్తాను, పోతా పెంద వస్తానని చూడు, ఎక్కడ చూసినా మళ్ళీ పోతా పెంద చెట్లన్నీ కూడా. ఇంకా కాస్తున్న చెట్లు ఎందుకు లేని మనం తీయకుండా అలాగ ఉంచుతున్నాం. ఇవన్నీ అవే. ఎప్పుడు దాదాపు 4 నెలల నుంచి మనకు వస్తుంది క్రాప్ ఇది, బెండ చెట్లు. ఇంకా సరే మళ్ళీ ఇది అయ్యేలో మళ్ళీ పెట్టుకుందాం అని చెప్పేసి నేను ఆటల్లో పెట్టాను. ఇవన్నీ బెండకాయలే. మనకు మాత్రం బెండ ప్రతి సంవత్సరం కూడా బాగా సక్సెస్ఫుల్గా వస్తుందండి. ఎందుకంటే ఏమో తెలియదు కానీ చాలా మళ్ళీ మనం పెట్టేది ఏమి పెద్ద కుండీలు ఏం కాదు, కవర్లోనే పెడుతున్నాం. కవర్లో అయినా సరే మనకి చాలా బాగా వస్తున్నాయండి బెండలు కూడా. చూడండి ఈరోజు ఆల్మోస్ట్ కోస్తాం, 1/2 kg పైన కోస్తాం మార్నింగ్. ఎందుకంటే బెండ చెట్లు ఊరిని ముదిరిపోతాయి కదండి. ఇక్కడ కూడా అంతే. ఇక చూడండి ఎన్ని కింద నుంచి పిలకలు వస్తున్నాయి చూడండి. మీరు ఎవరైనా సరే చెట్టుని కట్ చేసి చూడండి, చెట్టు ఎంత బుషీగా వస్తుంది చూడండి. బెండ చెట్టు పెంచుకోవడం ఎంత ఈజీ అంటే ఇక్కడ కూడా అదే. నేను అదే పని చేస్తున్నాను అండి, ప్రతి చెట్టు కూడా కోసేస్తున్నాను. అది కూడా కింద నుంచి చూడండి ఎంత బుషీగా ఉంది చూడండి. దాంట్లో ఉన్న 2 మొక్కలు ఎంత గుబురుగా ఉంది చూడండి ఇవన్నీ కూడా. సో అందుకని ఇది ఇంకెట్టని 1 month పోస్తాయి కదా, ఇది అయ్యేలోపు మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాడు ఇవన్నీ కూడా. ఇక్కడ పెట్టుకుంటే మనకి ఇదంతా కూడా బెండలు వస్తాయి. అది అయిపోతే మళ్ళీ ఇది మనకు రెడీ అవుతాయి. అందుకని ఇక్కడ పెట్టాను. సో ఇటు ముల్లంగి వస్తున్నాయి, అటు వచ్చేసి చక్కగా చిక్కుళ్ళు వస్తున్నాయి. అండ్ ఇటు సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ దొండ చెట్టు పెట్టాను అక్కడ ఒకటి. ఇప్పుడే లేటెస్ట్గా పెట్టాను, 1 నెల కూడా అవ్వలేదండి. కాయలు స్టార్ట్ అయినాయి. చిన్నగా అడ్డంగా వేసాను, పందిరి పాకుతుంది. ఇటు వచ్చేసి మనకి గోంగూర అండి. ఈ గోంగూర కూడా కట్ చేసేస్తే మళ్ళీ వస్తాయి, కోయలేదు. ఒకసారి తీసారు, ఆల్రెడీ వాడేసాం ఒకసారి కోసి. ఇక్కడ వంగ చెట్లు అండి. ఈ వంగ చెట్లు పెట్టి కనీసం ఫిబ్రవరి నాకు తెలిసి గుర్తులు, ఇంకా ముందే పెట్టాము. కాయలు ఉన్నాయండి, అసలు మనం కోసిన కొద్దీ వస్తున్నాయి కాయలు. అవి బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడండి, కంటికి కనపడతలేదు అసలు. లోపల సందుల్లో ఎక్కడ చూసినా కాయలే. మనకి ఆకులు ఎక్కువైపోయినాయి చూడండి, పెద్ద సైజులో వస్తున్నాయి కాయలన్నీ కూడా, కనపడతలేదు. ఒక్కటేనండి, మనం ఎప్పుడు ఎంత ప్రూనింగ్ చేస్తే మనకు అంత కాయలు వస్తాయి అన్నీ కూడా. సో ఇక్కడ బెండలు అయిపోయినాయి. ఇక్కడ వచ్చి టమాటాలు పెట్టాం. టమాటాలు అసలు ఈ సీజన్లో కాస్తాయి కావని డౌట్తో పెట్టాను, కానీ ఏంటంటే మనకి పూత పింద స్టార్ట్ అయిపోయింది ఇక్కడంతా కూడా. ఇవి చూడండి, ఇదంతా పూత. ఇక్కడ ఆల్మోస్ట్ కాయలు కూడా స్టార్ట్ అయినాయి, కాయలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కవర్లోనండి. మీరు చూడండి ఎన్ని బెండలు కానీ అన్నీ కూడా మన దగ్గర కవర్లోనే, వేరే ఎక్కడ పెట్టాం మనం. టమాటాలు కూడా 10-15 చెట్లు పెట్టాం, కానీ కొన్ని చచ్చిపోయినాయి అప్పుడు వర్షాలు హెవీగా పడటం వల్ల. టమాటా చెట్టుకి నీరు ఎక్కువ చచ్చిపోద్దండి, తక్కువ ఉంటే ప్రాబ్లం, ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. ఇక్కడ కూడా ఉంది టమాటాలు, ఇవన్నీ కూడా అవే ఇప్పుడే స్టార్ట్ అయినాయి. బట్ నేనేంటంటే ఇంకొక 20 మొక్కల వరకు తీసుకొచ్చి పెట్టి లాస్ట్ టైం ఇదే ప్లేస్లో, ఈ బెండ మొక్కలు ఉన్న ప్లేస్లోనే ఈ టొమాటోలు ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు, బెండ లాస్ట్ వరకు కూడా ఒక 20 మొక్కల వరకు పెట్టేసి ఇలా కవర్లో బ్లాక్ కవర్లో, సేమ్ కవర్లో ఇప్పుడు పెట్టిన కవర్లోనే ఇలా పెట్టేసి కింద నుంచి చక్కగా స్టెప్ పందిరేసానండి. చూసారు అప్పుడు మీరు ఎన్ని కాయలు అంటే కొన్ని కేజీలు కాయలు కాసినాయి. సో ఇప్పుడు కొన్ని చెట్లే ఉన్నాయి, మళ్ళీ చూస్తానండి ఇంకొన్ని కవర్లో 20 మొక్కలు తీసుకొచ్చి పెట్టి ఈతలో కూడా అలా పందిరేసి పెడదాం. ఈ సైడ్ ఈ బెండ్లు అయ్యేలోపు ఇది పెడదామని చూస్తున్నాను. నెక్స్ట్ టైం బాగా వస్తాయి మనకి. సో ఇటు వచ్చేసి ఇక్కడ
మీకు లాస్ట్ టైం నేను మిర్చి మనకి ఫంగస్ వచ్చేస్తుంది ఈ వర్షాకాలం మిర్చి కోదానికి మన ఇంకో చెట్టు ఏంటి చిక్కుడు చెట్లకి బాగా ఇది వచ్చేస్తుంది బాగా బాగా పాడైపోతుంది. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే మిర్చి అస్సలు సక్సెస్ అవ్వరండి. ఎందుకంటే మిర్చి చెట్లు ఎంత దారుణంగా ఉంటాయంటే మనకి ఎంత మనం ట్రై చేసినా సరే అది కాయ రాకుండా ముడత వచ్చేస్తుంది. చూడండి ముడత విడింది. ఇప్పుడు ఇంకా ఈ వర్షాలకు కూడా చాలా పాడైపోయింది. కానీ మనం ఏంటంటే మొన్న ఒక లిక్విడ్ ఇచ్చాం కదండి, ఆ లిక్విడ్ ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడే మనకి ముడత అంతా ఇడిపోయి చెట్టు అంతా కాయలే కోసామండి. ఆల్రెడీ కోసేస్తున్నాం. ఇప్పుడు చెట్టు అంతా కాయలే వచ్చినాయి. చూడండి ఇక్కడ ఎలా కనబడుతున్నాయో. ఒక 7 మొక్కలు పెట్టుకుంటే చాలండి. ఒక 10 మొక్కలు పెట్టుకుంటే మనకు అసలు మిర్చి సంవత్సరం మొత్తం మనకు వస్తూనే ఉంటాయి. ఇదంతా కూడా అవే అసలు కంప్లీట్ పోతా పోయిందండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, కంప్లీట్గా అసలు ఎంత పోతుంది చూడండి. ఇదంతా ఇది కూడా అదే చెట్టు కంటే ఎక్కువ పోతా పోయింది. ఇదంతా కూడా ఇక్కడ ఉంది. సో ఇక్కడ మిర్చి మొక్కలు మనం ఎన్ని పెట్టుకున్నామంటే 2, 4, 6, 8, 9, 10, 11 మొక్కలు ఉన్నాయండి బారు. సో ఈ 11 మొక్కలు కూడా మీరు చూసారు అన్నీ కూడా బ్లాక్ కవర్లోనే. మీరు అడగవచ్చు బ్లాక్ కవర్లో ఎందుకు పెడుతున్నారని. బ్లాక్ కవర్లో నాకు కంఫర్ట్గా వస్తున్నాయండి. చక్కగా 1 ఫీట్ కవర్, పెద్ద కవర్లు కూడా కాదు, 1 ఫీట్ కవర్. ఈ కవర్ మనం ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. చాలా చక్కగా వస్తున్నాయి అన్నీ. సో కాబట్టి ఏంటంటే నాకు ఇంత హెల్తీగా వస్తున్నప్పుడు మనం ఇంకా నేలలో పెట్టుకుని కంటే కవర్లో పెట్టుకోవడం నాకు ఎందుకో కంఫర్ట్ అనిపించింది. క్రాప్ కూడా చక్కగా వస్తుంది నాకు అనిపించి నేను ఎప్పుడు ఇట్లా కవర్లో యూజ్ చేస్తున్నాను. ఇంకా అది అయిపోయింది. వంగ మొక్కలు ఇటు వచ్చేసి ఈ లేయర్ వంగ మొక్కలు మళ్ళీ. అంటే ఇది స్టాండ్ అండి, 3 స్టెప్పుల స్టాండ్. ఇది 3 స్టెప్పుల స్టాండ్లో పై స్టెప్ అంతా కూడా మిర్చి పెట్టాం. ఎందుకంటే ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి. బ్యాక్ సైడ్ నుంచి అయినా కోతులు వచ్చినా మిర్చి పాడు చేయవు కాబట్టి అక్కడ పెట్టారు. ఇది వచ్చేసి వంగ చెట్లు. సో ఈ వంగ పెట్టి 1 మంత్ అవుతుంది. ఆల్రెడీ ఈరోజు కోసామండి కాయలు. మార్నింగే కోసాం. నిన్న ఒక షార్ట్స్లో అయితే కనిపిస్తుంది మీకు రౌండ్ వంకాయలు అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి వంకాయలు పూత. ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఒక కాయ ఉంది, మీకు అర్థమవుతుంది. ఇట్లా ఇగోండి గుత్తి వంకాయ మన దగ్గర ఉంది ఇదంతా. సో ఇదంతా కూడా వంగ చెట్లు వచ్చేసి మనం 1, 2, 3, 4, 5, 6, 7 వంగ మొక్కలు పెట్టుకున్నామండి. ఇక్కడ 7 పార్ట్స్లో పెట్టుకున్నాం వంగ మొక్కలన్నీ కూడా. ఇక్కడ ఇవంతా కూడా వంగ కూడా మనకి ఇది గుండంగ, అక్కడ వచ్చేసి రౌండ్ వంగ అంతా. సారీ అక్కడ వచ్చి బోరంగ, ఇది వచ్చి రౌండ్ వంగ. సో మనకి ఏది కావాలంటే ఆ టైంలో అది వస్తాయని. సో ఇవన్నీ కూడా నిన్నే మట్టి కలిపి పెట్టాము. వీటిలో ఇంకేం పెట్టలేదు. ఇక్కడ చూడండి రేగు మొక్క తీసుకొచ్చి పెట్టుకున్నాం. పెడదామని తీసుకొస్తే అది ఇరిగిపోయింది. చెట్టు తెచ్చాక ఇరిగిపోయింది. ఇక్కడ చూడండి అసలు రేగు చెట్టు తెచ్చుకున్నాం ఇక్కడ పెడదామని. తీరా ఏమైందంటే ఇరిగిపోయింది ఇక్కడికి. సో ఇరిగిపోయింది చచ్చిపోయింది అని చెప్పి నేను పక్కన పడేశారు. ఇది చూస్తే ఒక 4 రోజుల తర్వాత చూస్తే ఇంకా నేను బయట పీకేసి పారేద్దాం అనుకున్నా, అంతవరకు చేయలేదు. ఇలా చూడండి ఎంత చక్కగా ఎగురులు వచ్చేసినాయో. ఇది గంగరేగ అండి, సూపర్. తీసి నేలలో పెట్టాలి. ఇది కుండీలో పెడితే తట్టుకోదు. ఎందుకంటే కుండీ స్ట్రెంగ్త్ చాలదు. చెట్లు ఇలాంటి చెట్లు ఎప్పుడు కుండీలో పెట్టుకోకూడదు. ఒక హాఫ్ డ్రమ్లో పెట్టుకోవాలి. కానీ మనం ఇప్పుడు హాఫ్ డ్రమ్లో లాస్ట్ మా ఇంట్లో అయితే హాఫ్ డ్రమ్లో పెట్టా డాబా పైన. సో చెట్టు పెద్దది అయిపోయింది. అది ఇది నేలలో పెట్టేద్దాం అనుకున్నాను. ఇంకా హాఫ్ డ్రమ్లో పెడితే ఎత్తుక్కోవడం లేదు. ఇది అసలు పైనాపిల్ చూస్తారా, ఇది వచ్చి నేను పైనాపిల్ తెచ్చినప్పుడు దానిపైన తలకాయ ఉంటుంది కదా, ఆ తలకాయ కట్ చేసేసి పారేయడం ఇష్టం లేక ఊరిని సరదాగా దీంట్లో పెట్టా అంతే. గుచ్చుకుంటున్నాను ముళ్ళు. సరదాగా ఊరిని దీంట్లో గుచ్చా, బతికేస్తుందండి. సో ఫైనల్గా మనకి పైనాపిల్ కూడా మనం గార్డెన్లో వచ్చేస్తుంది. ఇది పెట్టిన కవర్ చూడండి, 9 ఇంచెస్ కవర్. ఇదంతా 9 ఇంచెస్ కవర్లో మనం పైనాపిల్ పెట్టేసుకుని పండించేసుకుంటున్నాం. సో ఇది 1 ఇయర్కి వస్తుందంట. చూద్దాం ఎప్పటికి వస్తుందో. పెట్టి ఒక 7 నెలలు అయిందిలేండి. ఇది నందివర్ధనం ఒంటరెక్క. లాస్ట్ 1 మంత్ బ్యాక్ తీసుకొచ్చాం. నేలలో పెడదాం అనుకుని వద్దులే, నేల అయితే మళ్ళీ ఒకే చోట ఉంటుందని కుండీలో పెట్టుకున్నాం. పెట్టిన తర్వాత ఈ మొగ్గలు వచ్చినాయండి. ఇదంతా కొత్త ఈగులు, కొత్త మొగ్గలు. అంతకుముందు లేదు. ఇదంతా కూడా చిన్న కుండీయే, అంటే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇలా చేశాను. దానివల్ల అంటే ఫ్లవరింగ్ బాగా వచ్చింది. సో మట్టి కూడా ఫస్ట్ లూజ్ ఉంది బాగా. ఇంకెక్కడ చూస్తే ఈ కుండీలో పనసకాయ తెచ్చుకుని పనస గింజలు తీసుకొచ్చి ఇలా గుచ్చేది ఇంట్లో తినేసిన తర్వాత. పనసకాయలు తిన్న తర్వాత దీంట్లో గింజలు గుచ్చాయి 4-5. సో మన వేసవికాలం ఏమైందంటే నీళ్ళు నేను 1-2 రోజులు చూడపోయి బడి పనిలో ఉండి మిగతా చచ్చిపోయినాయి. ఇది నాకులాగే ఒకటి మొండిగా బతికేసింది. ఈ చెట్టు ఒకటి మొండిగా బతికేసి
ఈకుర్లు వచ్చినాయి. సో దీన్ని కూడా కుండీలు అనుకుంటే మన దగ్గర కుండీలు లేవు, చూడాలి. ఇది కూడా నేలలోనే పెడదాం అనుకుంటున్నా. సో ఈ సంవత్సరం అయితే మన దగ్గర ఇంకా ఉంది చూడండి. ఇంకా ఇది మీరు ఓన్లీ లోపల గార్డెన్, ఇదంతా కోతుల కోసం ప్రొడక్షన్ పెట్టి లోపల పెట్టాం. అసలు గార్డెన్ అంతా ఇంకా బయట అవుట్ సైడ్ మీకు కనిపిస్తుంది. ఇలా చూడండి, ఎక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు సుమారు అక్కడ కుండీలు కనపడే వరకు అంతా కూడా పెద్ద గార్డెన్ ఉంది బయట. అంటే ఆకుకూరలో పుదీనా అదంతా కూడా అక్కడ ఉంది, అది చూపిస్తా. సో వంకాయలు అయితే బీభత్సం, చాలా హెల్తీగా చాలా చక్కగా వచ్చేసినాయి అన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి డ్రాగన్, మన గార్డెన్ హైలైట్ డ్రాగన్ ఒకట్లే అండి. ఈ చెట్టు దీంట్లో పడి మొలిసింది, ఓకే తర్వాత చూపిస్తుంది. డ్రాగన్ అండి, ఒక్క కుండీల డ్రాగన్ని 4 కుండీలకు మార్చుకున్నాను, ఎంత పెద్ద డ్రాగన్ వచ్చింది. సో నిన్నే ఒక ఫ్లవర్ వస్తే ఎక్కువ తినేసాం, ఒక 8 పూలు 9 వచ్చింది ఫ్లవరింగ్. సో ఇది చిన్నదే, ఇంకా టైం పడుతుంది రావడానికి. దొండ చెట్టు ఇప్పుడే పాగుతుంది కాబట్టి దీన్ని మనం ఇలా పైకి వెళ్ళిపోతుందండి. పైకి వెళ్తే మళ్ళీ కోతులతో బాధ. దీన్ని లాగేసుకుని ఇక్కడ వేసేస్తే కింద బాగుద్ది మనకి పైకి ఎక్కుకోకుండా. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తానండి, ఎందుకంటే అది చేయాలంటే నాకు చాలా ఉంది అక్కడ. అది ఇంకొక వీడియోలో చేస్తాను. అదంతా కూడా అక్కడ కనిపించేవన్నీ. అండ్ ఇక్కడ ఫ్లవరింగ్ మొక్కలు, ఇక లోపలన్నీ క్రోటాన్స్, ఇక్కడ చాలా వరకు స్టెమ్స్ పెట్టాను. సో ఇక్కడంతా కూడా ఫ్లవరింగ్ మొక్కలు, పుదీనా. సో మన గార్డెన్లో పుదీనా అయితే ఫుల్గా ఉంటుంది, హెల్తీగా చాలా పుదీనా ఉంటుంది, పుదీనా తోట అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు బంతులు, రకరకాల క్రోటాన్స్ చాలా ఉంది. నెక్స్ట్ వీడియో అది చూపిస్తానండి మొత్తం కూడా.